పూర్వం ఒక పురాతనమైన ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం క్రిందనే కొంత ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఓనాడు అకస్మాత్తుగా ఆ పర్వతం నుండి ఒక పిల్లవాడిని ఏడుపు వినిపించేది. ఆ స్వరం ఎవరిదా అనుకొని కొంతమంది గ్రామస్తులు వెళ్ళారు. తీరా చూస్తే ఒక పిల్లవాడు విచిత్రమైన శరీరం కలిగి ఉన్నాడు. అతన్ని చూసిన ఆ గ్రామస్తులు అతనిని దూరంగా పెట్టేవాళ్ళు. ఆ పిల్లడికి 20 సంవత్సరాలు రాగా అతను పూర్తిగా అసురుని రూపం ధరించాడు. ఆ అసురుని రూపం చూసిన గ్రామస్తులు ప్రమున్న మహిమ గల ఋషుల వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఋషులు ఒక 2 శక్తులను కనిపెట్టారు. ఆ 2 శక్తుల పేరు ఆర్యన్ మరియు సూర్యన్. ఆ ఆర్యన్ మరియు సూర్యన్ ఒకటిగా మారి ఆ రాక్షసుడిని దాదాపు వధిస్తారు. చివరి క్షణాల్లో ఉన్న ఆ రాక్షసుడు, నేను ఎవరికి హాని చేయకపోయినా కేవలం నేను ఒక అసురుడిని నన్ను వధిస్తారా అని చెప్పి నేను మళ్ళీ జన్మిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరిని వదలను. ఆసారి కూడా నన్ను వధించడానికి ఆర్యన్ మరియు సూర్యుడు లాంటి శక్తులు నన్ను ఆపడం వస్తాయి. కానీ ఆసారి నేను ఖచ్చితంగా మిమ్మల్ని వధించి తీరుతాను అని సూర్యునికి మరియు ఆర్యన్కి హెచ్చరిస్తూ ఆ రాక్షసుడు మరణిస్తాడు. ఆ ఘటన జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మా పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యి 1 year అవుతుంది. ఆ యాక్సిడెంట్లో నా మెంటాలిటీ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి డబ్బు ఎలా అయినా సంపాదించాలని నాకు ఆశపడుతుంది. ఎలా 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 అయినా సంపాదిస్తా, ఇల్లీగల్ అయినా అని అనుకుంటున్నప్పటికీ ఏంటది క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఏంటిది క్లైమేట్ మొత్తం నార్మల్ అయిపోయింది. ఒక్క దెబ్బ కూడా లేదని ఉండదు. అసలు ఏమైంది? సరే, ముందు పని ఉందా, పని చూసుకొని వచ్చిన తర్వాత చూసుకుని. ఈడోడు ఎలా ఉన్నాడు? అన్న, నువ్వు జీజీ గ్యాంగ్లో పనిచేస్తుంటావు కదా? అవునయ్యా. ఏం కావాలి? ఏం లేదన్నా, పని ఏమైనా దొరుకుతుందేమో అని. ఇంతకు మీ నాన్న ఏం చేస్తాడు? నేను అనాథనన్నా. సెంటిమెంట్తో కొట్టాడు. సరే అన్న, రేపు మా అన్నతో పరిచయం చేయిస్తాను. నీకు కొండపైన స్పాట్ తెలిసి ఉంటుంది. ఇంకోటి, నేను అందులో జస్ట్ ఇన్ఫార్మ్ అన్న, మెంబర్ అనేది కాను. మా బాస్ గట్టి ఇంకో బాస్ ఉన్నాడు, చాలా రేర్ కనిపిస్తాడు. నీకు తెలుసా? ఏదన్నా అక్కడ ఉన్నాడే, ఆడే మా బాస్. పరిచయం చేస్తా. వచ్చి రాగానే కూర్చొని మీద చేస్తాడు. అభిమానం అనుకోకు, తేడా వస్తే అక్కడే నిలిపేస్తాడు. జాగ్రత్త. అన్న నమస్తే అన్న. చెప్పాను కదన్న ఒక మనిషి ఉన్నాడని. పిలమంటావా? రా. నమస్తే అన్న. చూడు తమ్ముడు, ఓ పూల చొక్క వేసినంత ఈజీ కాదు ఈ పనులు అనేవి. దీనిలో చాలా అడ్డంకులు ఉంటాయి, చాలా రిస్కులు ఉంటాయి. ఇవన్నీ దాటుకుని చేస్తానంటే నీకు టాస్క్ ఇస్తా. చూడు, ఏటన్నా ఆడికి అంత పెద్ద టాస్క్ ఇచ్చారు? ఇప్పుడు 3 సార్లు కదన్నా అటాక్ అయింది ఆడి మీద. అవును తమ్ముడు, తెలుసు. వాడు ఎంత డేంజరస్ పర్సనో మనకి తెలుసు, కాకపోతే వాడికి తెలియదు కదా. ఈ ఒక్క టాస్క్ వాడు ఫినిష్ చేస్తే మాత్రం నెక్స్ట్ టాస్క్ మొత్తం వాడికి ఇస్తానని అనుకున్నాం. అందు గురించే ఇంత పెద్ద టాస్క్ ఇచ్చా వాడికి. ఓకేనా? సరే అన్న.
సరే తమ్ముడు వెళ్ళు. హలో, హలో చెప్పు తమ్ముడు. టాస్క్ కంప్లీట్ అయిపోయిందన్నా. టాస్క్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు నీకు ఇచ్చే టాస్క్ వాడు కనిపించడానికి చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, కాకపోతే వాడికి గుడ్డిగా నమ్మేకు. ఓకేనా? డీటెయిల్స్ సెండ్ చేస్తున్నా. ఓకే అన్న. చెప్పు తమ్ముడు. హలో అన్న, టాస్క్ కంప్లీట్ అయిపోయిందన్న. టాస్క్ కంప్లీట్ అయిపోయిందా? సరే, ఇంకో టాస్క్ ఇస్తున్నాను చూడు తమ్ముడు. వాట్సాప్లో లొకేషన్ ప్లేస్ సెండ్ చేస్తా. హలో అన్న. హలో తమ్ముడు, టాస్క్ కంప్లీట్ చేసావా? నీకు ఇంకో టాస్క్ ఇస్తున్నాను చూడు. వాట్సాప్ డీటెయిల్స్ సెండ్ చేస్తా. డన్ అన్న. ఇలా నాకు వచ్చిన టాస్క్స్ అన్ని నేను కంప్లీట్ చేస్తూ పోతుంటే చివరిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు నా పైన పడిన ఆస్ట్రోనట్ పవర్ అనేది నార్మల్ పవర్ కాదు. నా ఆపోనెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర వెళ్ళి 50% పవర్ నాకు వచ్చేసింది. దీనివల్లే నేను ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగాను. కానీ హలో చెప్పు తమ్ముడు. హలో అన్న, ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయిందన్న. టాస్క్ కంప్లీట్ అయిపోయిందా? సరే, ఇప్పుడు ఇచ్చే టాస్క్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ టాస్క్ చేస్తే నీకు 30 lakhs ఇస్తా. ఓకేనా? ఎలా అయినా పని అయిపోవాలి. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకో. డీటెయిల్స్ సెండ్ చేస్తున్నాను, చూసుకో. సరే అన్న. ఇదేదో పెద్ద జాక్పాట్ లాగా ఉంది. దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. ముందు ప్రిపేర్ అవుదాం. ఆడికి ఎందుకు అంత డిమాండ్? ఆడేమైనా పెద్ద పుడింగా? చూడాలి. మొత్తానికి నన్ను పట్టుకున్నావా? నీకు ముందే తెలుసా? నేను నిన్ను మొదటి నుంచే ఫాలో అవుతాను. అసలు నువ్వెవరు? నా గురించి నీకు ముందే తెలుసా? నీ గురించే కాదు, మీ నాన్న గురించి, నీ ఫ్యామిలీ మొత్తం గురించి నాకు తెలుసు. అసలు నువ్వెవరు? మా నాన్న గురించి నీకు ముందేలా తెలుసు? నువ్వు పోరాడాలనుకుంటే నీ సొంత బలంతో పోరాడు, శక్తులతో కాదు. అమ్మ, నా సొంత శక్తులతో వీడిని ఓడించలేను. ఎలా అయినా నా జాక్పాట్ నాకు కావాలి. ఇప్పుడు నా పవర్స్ని యూజ్ చేయాలి. నీకు నిజం తెలియాలి. నాకు ఏ నిజం అవసరం లేదు. నాకు నా జాక్పాట్ చాలా ముఖ్యం. ఏంటి ఇట్లా బట్టి నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు. అంటే వీడు కూడా. నేను చెప్పే నిజాన్ని పూర్తిగా వినవా నువ్వు?
నాన్న ఎవరు చంపారో తెలుసు నాకు. ఏమన్నా? మీ నాన్న ఎవరు చంపారో నాకు తెలుసు. ఎవరు? అసురన్. నువ్వెన్నాళ్ళుగా ఏ సంస్థ కింద అయితే పనిచేసావో ఆ సంస్థని పాలించేవాడు. మా నాన్న చంపాల్సినంత అవసరం ఏంటి వాడికి? నువ్వే సంస్థ కింద అయితే పనిచేస్తున్నావో ఆ సంస్థ మీద మీ నాన్న ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని కోర్టు సబ్మిట్ చేస్తుంటే దారిలో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అంటే ఎన్ని నాళ్ళు మా నాన్న చంపిన వాడి కింద నేను పనిచేస్తున్నానా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సంస్థను అంతం చేద్దాం. అయితే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అవసరం లేదు, మనం వాడికి ఎగెనిస్ట్ ఏమయ్యాలని ఈ పాటికే వాడే ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. వాడే మనల్ని ఎత్తుకుంటూ వస్తాడు. ఈ పార్టీకి వస్తూ ఉంటాడు.